ప్రైజ్ ద లార్డ్. తండ్రి వాగ్దానం మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు ప్రభు. ఆమె నమ్మగలవా నీవు? దేవుడు అంటున్నాడు, నమ్ము, నమ్మితే సమస్తము సాధ్యమే. నువ్వు అనుకోవచ్చు, ఇది ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యం, ఎవరికైనా జరిగిద్ది, కానీ నా జీవితంలో ఇది అసాధ్యం అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్ముతావా? నమ్మితే నీకు సాధ్యమే లేదంటున్నాడు ప్రభు. మరియా మార్తా స్టోరీ మీ అందరికీ తెలిసిందే. మరియా మార్తా తన తమ్ముడు లాజర్ చనిపోయి 3 దినాలై 3 రోజులు సమాధిలో ఉంచారు. ఇంకా మొత్తం డోర్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. 3 రోజుల తర్వాత యేసయ్య వచ్చి, లాజర్ ఎక్కడ సమాధి చేశారు నాకు చూపించండి అంటే, మరియా అంటుంది, అయ్యా 3 రోజులు అయిపోయింది, చనిపోయాడు నా తమ్ముడు, ఇంకా శవం కూడా కుళ్ళిపోతుంది, ఇప్పుడు వచ్చి నువ్వు ఎలా సాధ్యపరుస్తావయ్యా, శరీరం కూడా కుళ్ళిపోయింది అని అంటుంది మరియా. అయితే దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఆమేన్. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నువ్వు అనుకుంటున్నావు కదా, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా జరుగుతుందని. నువ్వు నమ్ము. నువ్వు నమ్మితే నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్. దేవుడు అప్పుడు యేసయ్య ఉన్నాడు, ఆ రోజుల్లో యేసయ్య ఉన్నాడు. యేసయ్య వచ్చి అద్భుతం చేశాడు కాబట్టి సరిపోయింది. ఈ రోజుల్లో నాకెవరు చేస్తారు, ఈ రోజుల్లో నాకెలా సాధ్యమని. మీ అందరికీ తెలిసిన వ్యక్తే నిక్. తనకి కాళ్ళు చేతులు లేదు, కానీ దేవుని యందు విశ్వసించి, దేవుని యందు నమ్మకం ఉంచి, తన కాని ప్రతి పనిని సాధ్యపరిచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచి తన ప్రతి కార్యక్రమము సాధ్యపరుచుకున్నాడు. తనకి చేతులు లేవు, కాళ్ళు లేవు, తనకి ఏ పని చేసుకోవటం కూడా అసాధ్యమే. కానీ ఇప్పుడు అనేక మందికి ఒక స్ఫూర్తిగా ఉన్నాడు నిక్. తను చూసినప్పుడల్లా మనకు అనిపించదా, తన జీవితంలో దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు నా జీవితంలో చేయడా? నిక్ జీవితంలో అది అసాధ్యం, కానీ నా జీవితంలో సాధ్యమేనా నువ్వు అనుకోవచ్చు. నిక్ జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసిన దేవుడు నీ జీవితంలో కూడా సాధ్యమే. ఆమేన్. నువ్వు నమ్మగలిగితే, నువ్వు విశ్వసించగలిగితే ప్రతి విషయంలో ఆయన నీకు సహాయకుడిగా ఉంటాడు. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుని మీద దేవుడు నాకు చేస్తాడు, ఖచ్చితంగా నాకు చేస్తాడు. నేను కింద పడిపోయినా, ఇప్పుడు చేయకపోయినా, రేపు చేయకపోయినా ఖచ్చితంగా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడు అని నువ్వు నమ్మగలిగితే దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. తలనొచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధ గొప్పగల దేవా, మీకు స్తోత్రములయ్యా. నమ్మిన ఎడల తండ్రి సమస్తము సాధ్యమే అని నీవు వాగ్దానం ఇచ్చావు. నిజమే, ఈ రోజుల్లో మాకు అపనమ్మకమే ఎక్కువగా ఉంది ప్రభా. తండ్రి, అపనమ్మకం రానివ్వకుండా ప్రభా, నీ సన్నిధిలో నమ్మకం ఉంచి ప్రార్థించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో, ఈ వాగ్దానం ఎవరైతే వింటున్నారో ప్రభువా, వారి జీవితంలో తండ్రి నా దేవుడు నా జీవితంలో సాధ్యపరుస్తారని నమ్మినట్లుగా తండ్రి వారి జీవితంలో కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం. వింటున్న ప్రతి ఒక్క జీవితంలో తండ్రి, నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిజమే యేసయ్యా, నీకు సాధ్యమే. మాకు అసాధ్యమే కానీ నీకు సాధ్యమే ప్రభువా. తండ్రి, ఇదిగో తండ్రి, వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి ఒక్క మాట సాధ్యముగా నువ్వు నెరవేర్చమని వేడుకుంటూ యేసుక్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.